అన్న నమస్తే అన్న. నమస్కారం. ఏం పేరు? నా పేరు ఆకారం రమేష్. రమేష్ గారు ఏం చేస్తుంటారు మీరు? నేను సికింద్రాబాద్లో నాకు బిజినెస్ ఉంది, క్యాటరింగ్ బిజినెస్ ఉంది. నేను సికింద్రాబాద్ లోకల్ అన్న మీరు? లోకల్ సికింద్రాబాద్ నియోజకవర్గం. అన్న మరి ఇప్పుడు దగ్గరలో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి, మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి కదా. సో మరి ఎట్లా ఉంది మరి తాజాగా ఇక్కడ సికింద్రాబాద్ పార్లమెంట్లో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, పెద్ద లీడర్లే. అటు పద్మారావు కానీ, ఇటు దానం నాగేందర్, ఇటు కిషన్ రెడ్డి గారు. సో ఎవరికి గెలిచేటట్టు ఉంది ఇక్కడ? ఇప్పుడు పరిస్థితి మీరు చూడాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు వారి పనులు, ఈ దేశ రక్షణ, ఈ భారతదేశం బాగుండాలంటే మనకు ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ముందుండాలి. ప్రతి ఇంటికి నేను ఒక లోకల్ సభ్యునిగా చెప్తున్నా, ఈసారి ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అన్నట్టు మూడోసారి కూడా ప్రధానమంత్రి రావడం మన ఈ దేశ రక్షణకి, మనకి, మన చుట్టుపక్కల ఉండే వారికి, ఈ భారతదేశంలో అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. వేరే పార్టీలకి వేరే వాళ్ళు వేయాలనుకుంటున్నారు కానీ అది పాసిబుల్ కాదు. ప్రజలంతా ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. ఈ 550 సంవత్సరాల చరిత్రని తిరగరాసిన ఘన చరిత్ర నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. కానీ సార్ అటు కాంగ్రెస్ కానీ కూటమి, ఇండియా కూటమి ద్వారా సార్ మేము గెలుస్తున్నాం, సెంట్రల్లో మాదే అధికారం అని చెప్పేసి వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు పాదయాత్ర ద్వారా. మరి ఎట్లా ఉంటుంది, ఛాన్స్ ఏమైనా ఉంటుందా? మీరు ఏమనుకున్నా, ఎవరు చేసినా ఆ ఇండియా కూటమి వాళ్ళకి ఒక పక్కన కూర్చుంటే ఒకళ్ళే సరిగా చూసుకోరు. ఇండియా కూటమి అంటే మీరు టీవీలో చూసుకోండి, ఈ కుర్చీ కూర్చుంటే లేచిపోయి ఆయన కూర్చుంటాడు, ఆ కుర్చీ మీద కూర్చుంటే గుంజుకొని ఈయన కూర్చుంటాడు. అది ఒక సిస్టంతో, ఒక పద్ధతితో ఉన్న పార్టీ ఇండియా కూటమి. ఇండియా పేరు పెట్టి ఆ ఇండియా కూటమి అనడమే చాలా దురదృష్టకరం. నరేంద్ర మోడీ గారు ఫ్యామిలీ లేకుండా 24 గంటలలో 20 గంటలు ప్రజల కోసం పనిచేసే భారతదేశంలో ఎవరైనా నాయకుడు ఉన్నారంటే ఒకే ఒక నాయకుడు ఆయన నరేంద్ర మోడీ గారని దేశ ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. ఆల్రెడీ మనం మూడోసారి ఆయననే ప్రధానమంత్రి కావాలని ఒకసారి ప్రజలు డిసైడ్ అయిన తర్వాత రాజకీయంలో ఎవ్వరు కూడా గెలవరు. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. ఎందుకు డిసైడ్ అయి ఉన్నారు? మంచి చెడ్డలు చూస్తున్నాడు. ఆయన కుటుంబం కోసం ఎప్పుడు ఆలోచించలేదు, ఆయనకు ఫ్యామిలీయే లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజల గురించి ఆలోచించి నిత్యం ప్రజల కోసమే ఏదైనా ఒక మంచి చెడ్డలు చేయాలని ఈరోజు ఇన్ని కోట్ల మంది ప్రజలు బతికి మాట్లాడుతున్నారు. ఈ భూమి ఆకాశం చూస్తున్నారంటే కరోనా వైరస్ 150 కోట్ల మందికి ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిన ఘన చరిత్ర నరేంద్ర మోడీ గారు దక్కుతుంది. ఆ రుణమన మనం తీసుకోవాలి కదా. కరోనా వచ్చినప్పుడు ఆయన మనకు ఫ్రీగా వ్యాక్సిన్ ఇచ్చిండు, మనం ఒక ఓటు ఆయనకి వేస్తే ఏం పోయేది ఉంది. అందుకే ప్రజలు డిసైడ్ అయ్యారు. సికింద్రాబాద్ పార్లమెంట్లో చూసుకుంటే ప్రధానంగా కిషన్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. సో మరి ఎట్లా ఉంది, మరి పనితీరు ఎట్లా అనిపిస్తుంది? కిషన్ రెడ్డి గారు కూడా చాలా మంచి వ్యక్తి. వేరే లీడర్ లాగా లూజ్ టంగ్గా మాట్లాడడము, రోడ్డు మీద మాస్గా చేయడము, రఫ్గా లాంగ్వేజ్ చేయడము, కౌంటర్ల మీద కౌంటర్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలు కిషన్ రెడ్డి గారు చేయరు. నేను ఒక కార్యకర్తలాగా మీకు చెప్తున్నానంటే నరేంద్ర మోడీ గారు ఎట్లనైతే ఉన్నాడో ఆయన శిష్యుడుగా, ఆయన మిత్రుడుగా మాకు కూడా సికింద్రాబాద్లో మంచి ఎంపీ గారు ఉన్నారు. ఆల్రెడీ లాస్ట్ టైం ఆయన మంచి ప్రజల మంచి మన్ననం ఉన్న క్యాండిడేటు, అంబర్పేట ఎమ్మెల్యేగా అక్కడ కూడా మంచి ఉంది. భగవంతుడు ఆయన ఏం చేసిండు, మీరు ఇక్కడ కాదు దేశంలో ఉండాలని భగవంతుడే అక్కడ ఓడగొట్టి కేంద్ర మంత్రిగా ఈరోజు అయిందంటే దేవుడు ఆశీర్వాదం ఆయనకు ఉన్నట్టే, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు కూడా ఆయనకు ఉన్నట్టే కదా. ఖచ్చితంగా ఈసారి కూడా ఆయననే మళ్ళీ మాకు ఎంపీగా అత్యధిక మెజార్టీలో గెలుస్తాడని మేము అందరం చూసుకుంటే. అపోజిషన్ అటు చూసుకుంటే కాంగ్రెస్ నుండి దానం నాగేందర్ ఉన్నాడు, ఇటేమో పద్మారావు గారు సికింద్రాబాద్ ఎమ్మెల్యే, ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలే. సో మరి ఎట్లా ఉంటుంది, మరి ఏమైనా పోటీ విషయంలో ఏమైనా వాళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి? ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా గల్లీ లీడర్లు. ఈయననేమో సికింద్రాబాద్ లీడర్, ఆయననేమో ఖైరతాబాద్ లీడర్. ఇది గల్లీ రాజకీయాలు కాదు, దేశ రాజకీయాలు. దేశ రాజకీయాలు అంటే దేశ ప్రజలందరూ మన ప్రజలు అనుకునేవాడే దేశ రాజకీయంలో ఉంటాడు. ఈ గల్లీ లీడర్స్ కాదు కదా. ఒక 16 కుర్చీలు వేసుకొని మాట్లాడి ఏదో కథ చేసి ఆ ఖైరతాబాద్ సికింద్రాబాద్ లాగా కాదు. ఇది దేశ ప్రజల మన్నన పొంది దేశం కోసం పాటుపడే వ్యక్తియే పార్లమెంట్లో కూర్చుంటాడు. పార్లమెంట్ పోవాలంటే దేశ ప్రజల మన్నత ఉండాలి. గల్లీ పొలిటికల్ కాదు కదా, ఇది నేషనల్ పొలిటికల్, నేషనల్ స్టైల్లో ఉండాలి. రావచ్చు అన్న సికింద్రాబాద్. లాస్ట్ టైం ఎంత వచ్చిందో అంతకన్నా ట్రిబుల్ ఈసారి కిషన్ రెడ్డి గారికి వస్తుందని మేము సూచిస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది 3-4 నెలలు పూర్తయింది. సో మరి ఎట్లా అనిపిస్తుంది, పాలన ఎట్లా అనిపిస్తుంది? 6 గ్యారెంటీలు అమలయ్యాయని చెప్పేసి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటుంది. సో మరి మీరు ప్రజలు ఇక్కడ లోకల్గా మీకు తెలిసి ఉంటుంది. సో ఎట్లా ఉంది, మీకు ఏమైనా అందుతున్నాయా? ఇన్ని ఛానళ్ళల్లో ఇన్ని చెప్పి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ 6 గ్యారెంటీలు కాదు 420 గ్యారెంటీలు ఉన్నాయి. 420 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు కూడా క్లియర్ కాలే. ఆర్టీసీ బస్సు ఆల్రెడీ అప్పులలో ఉంది, దాన్ని ఇంకా అప్పులలో నొక్కుతున్నారు. వాటర్ ఫ్రీగా ఉంది, అది కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఆయన 6 గ్యారెంటీలు ఆయన జీవితంలో చేయలేడు. రాహుల్ గాంధీ లైఫ్లో ప్రధానమంత్రి కాడు. రేవంత్ రెడ్డి లైఫ్లో 6 గ్యారెంటీలు క్లియర్ చేయలేడు. గ్యారెంటీ అది ఇంపాసిబుల్. కాని పనులు మాట్లాడి వేస్ట్ కదా. ఆల్రెడీ 6 నెలలు కావాల్సి వస్తుంది. 100 రోజులలో స్టేట్మెంట్ ఇస్తాన్నారు, ఇప్పటిదాకా ఇవ్వలే. ఇంకా 100 రోజులైనా కూడా ఇయ్యరు. ఆల్రెడీ వాళ్ళు మళ్ళా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా గవర్నమెంట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. నరేంద్ర మోడీ ముంగట కానీ భారతీయ జనతా పార్టీ ముంగట కాంగ్రెస్ పార్టీ నిలబడదు. 75 సంవత్సరాలనే ఏం చేయలే, వీళ్ళు 5 ఏళ్ళ 3 ఏళ్ళ ఏం చేస్తారు? ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉండడు. ప్రజలకి నరేంద్ర మోడీ గారి పైన ఇక్కడ ఉన్న స్థానిక ఎంపీ
కిషన్ రెడ్డి గారి పైన మంచి పూర్తి విశ్వాసం ఉంది. ప్రజలు వాళ్ళకే ఓటేసి అత్యధిక మెజార్టీలో గెలిపిస్తారని హృదయపూర్వకంగా తెలియజేస్తారు. ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయన్న. సో ఎన్ని గెలవచ్చు మరి బీజేపీ? మాకు డబుల్ డిజిట్ ఖచ్చితంగా వస్తుందండి. డబుల్ డిజిట్ వస్తుంది. ఇంకా ఎక్కువ వస్తే కూడా ఆశ్చర్యపోవద్దు. ఇప్పుడు జనాలు ఎట్టున్నారంటే పబ్లిక్ లీడర్ని ఎంచుకుంటారు. ఆల్రెడీ పార్లమెంట్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వివి పాటిల్ గారు ఉన్నారు. ఆయన బీఆర్ఎస్లో చేసిండు, అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు నల్గొండ చూసుకోండి మీరు, అక్కడ ఆయన సైదిరెడ్డి సార్ ఉండు, అక్కడి నుంచి మా దగ్గరకు వచ్చిండు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు సేవ చేయాలనుకున్నారు. బట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్ సరిగా లేడు. అందుకని వాళ్ళు మంచి లీడర్ ఎవరు ఉన్నారు? నరేంద్ర మోడీ గారు ఉన్నారు. కండువా కప్పుకొని అందుకే ఈ పార్టీలోకి వచ్చి దేశ ప్రజలకు సేవ చేయాలన్న వాడే భారతీయ జనతా పార్టీకి వచ్చి భారతదేశ ప్రజల్ని చూస్తాడని ఈ నిత్యం నరేంద్ర మోడీ గారు ఎన్నేళ్ళు ఉన్నారో వారికి 100 సంవత్సరాలు వచ్చే వరకు ఆయననే ప్రధానమంత్రిగా ఉంటారు. ఆయననే ఈ దేశాన్ని రక్షించాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ.